గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే వాళ్ళకి మెయిన్‌గా ఫాలో అవ్వాల్సిన నియమాలు టైంకి ఆహారం తినడం. ఈ టైంకి ఆహారం తినడం ద్వారా ఏంటంటే, మన కడుపులో ఉండే యాసిడ్‌ని మన తినే ఆహారాన్ని మ్యాచ్ చేయడానికి అవుతుంది. ఎయిదర్ కడుపులో యాసిడ్ ఎక్కువున్నా, కడుపులో యాసిడ్ తక్కువున్నా, యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కడుపు మంటలు రావడం అట్లాంటివి ఇబ్బందులొస్తాయి. అలాగే యాసిడ్ తక్కువ ఉండడం వల్ల అజీర్తి గాని, అన్నం అరగట్లేదని గాని అన్న సింప్టమ్స్ ఒస్తాయి. సో, ఈ రెండిటికి అవాయిడ్ జేయడానికి ఈజీగా ఫాలో అవ్వాల్సింది టైంకి తినడం. అదే కాకుండా కారాలు, మసాలాలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అవి తగ్గించుకొని తినడం. అండ్ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఎక్కువ కాఫీ గాని, టీ గాని ఎక్కువ తాగుతూ ఉంటారు. సో, దీనివల్ల కూడా టెంపరరీగా బెనిఫిట్ వచ్చినా సరే లాంగ్ టర్మ్‌లో ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లానే సోడాలని గాని, కూల్ డ్రింక్స్ అని గాని ఎక్కువ తాగుతూ ఉంటారు. సో, దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల బెనిఫిట్‌గా ఉంటుంది. అండ్ తరచూ గ్యాస్ టాబ్లెట్లు వాడడం వల్ల కూడా ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. సో, దీర్ఘకాలం గ్యాస్ టాబ్లెట్లు వాడే వాళ్ళకి కంపల్సరీగా గ్యాస్ట్రాంటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి.